నిజామాబాద్ ఆర్టీసీ 1 డిపో మేనేజర్ని బిఎస్ ఆనంద్ని తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బిఎల్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఆయన అరాచకాల వల్ల అనేక మంది కార్మికులు మరి సస్పెన్షన్ గురి కావడం, దాదాపు ఒక 50 మంది కార్మికులు వారి కుటుంబాలని ఆర్థికంగా మానసికంగా వేధించాడు. అక్కడ ఆర్టీసీలో ఆయన యొక్క అరాచకాలు దానికి నిదర్శనం ఏంటంటే మొన్న డిసెంబర్ 31 చట్ట ప్రకారంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జీవహింస చేయకూడదు, మేకలు ఇట్లాంటివి కోయకూడదు. కానీ ఆయన బహిరంగంగానే అంటే ఎవరికి భయపడకుండా అర్ధరాత్రి సిబ్బంది అంతా బయటికి పోయిన తర్వాత ఆనంద్ అదేవిధంగా మెకానికల్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వసుంధరల యొక్క ప్రోద్బలంతో కొంతమంది అందులో మేకలు కోసి మరి అర్ధరాత్రి వాళ్ళు ఆటోలల్లో మేకల్ని తరలించే దృశ్యాన్ని కొంతమంది అక్కడ దారిలో వెళ్తున్నటువంటి ఇతర ప్రజలు అంటే సెక్యూరిటీ లోపల సెక్యూరిటీ వాళ్ళు మిగతా వాళ్ళు ఆ మేకలు కోస్తున్నప్పుడు అక్కడ దారింట పోయేటువంటి కొంతమంది డిపోలో ఏం జరుగుతుంది, ఏదో ఆటోలు పోతున్నాయి, ఏదో మేకల సప్పుడు అవుతుందని చూస్తే పోతే అక్కడ మేకల్ని కోసినట్టు, ఆ మేకల్ని కోసిన తర్వాత కోసిన మేకలు వాటిని ఆటోలలో తీసుకొస్తున్నటువంటి విజువల్స్ని వీడియోస్ తీశారు వేరే ప్రజలు. కాబట్టి ఆ వీడియోస్ని కూడా ఉన్నత అధికారులకు పంపిన ఈరోజు కూడా ఆ ఆనంద్ మీద కానివ్వండి, డిపో మేనేజర్ ఆనంద్ మీద కానీ, ఆ వెహికల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వసుంధర గారిని కానీ ఇంతవరకు కూడా వారి మీద ఎంక్వైరీ లేదు, వారి మీద ఎలాంటి చర్యలు లేవు. అదే చిన్న చిన్న కండక్టర్లు కానివ్వండి, డ్రైవర్లు కానివ్వండి, లేదా డిపోలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది చిన్న చిన్న సమస్యల మీద చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఉద్యోగులు 99% కావాలని ఎవరు తప్పు చేయరు. కాబట్టి ఏదో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే వారి మీద సంవత్సరాల తరబడి మరి సస్పెండ్ చేసి సంవత్సరాల తరబడి సస్పెన్షన్ ఎత్తివేయకపోవడం, దాంతో అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇవాళ ఎవరైతే ఈ ఆనంద్ ఇక్కడనే దాదాపు మరి ఇక్కడే అపాయింట్ అయ్యాడు, ఇక్కడే రిటైర్మెంట్ కాబోతున్నాడు. కాబట్టి ఇతను బయటికి ఎందుకంటే వచ్చిన ప్రతి అధికారిని ఇక్కడికి వచ్చే ప్రతి ఉన్నత స్థాయి అధికారులను మేనేజ్ చేయడము, వారికి కావలసిన మరి మర్యాదలు పాటించడము, ఇక్కడ సిబ్బంది మీద వేధింపులు, సిబ్బంది దగ్గర సస్పెన్షన్ ఎత్తేసే విధంగా లేదా వాళ్ళ ఇంక్రిమెంట్లని ఇప్పిస్తామని లేదా వాళ్ళకి సంబంధించిన రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పించాలంటే డబ్బులు కావాలని ఇట్లా అనేక మందిని ఇబ్బందులు పెట్టినట్టు మరి ఆరోపణలు. ఈయన సర్వీస్ పీరియడ్ ఈ వసుంధర తర్వాత ఈ ఆనంద్ యొక్క సర్వీస్ పీరియడ్ మీద విచారణ జరపాల ఆర్టీసీ ఉన్నతాధికారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో అనేక మంది అధికారులు 1000 కోట్లు 100 కోట్లు బయటపడతా ఉన్నాయి. మరి ఇట్లాంటి అవినీతి అధికారుల మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. మరి అవినీతి నిరోధక శాఖ కూడా వీరి ఆస్తుల మీద వీరొక ఆర్టీసీ ఉద్యోగిగా ప్రారంభించి ఈయనకు ఉన్నటువంటి ఆస్తులేంటి, కొనుగోలు ఈ మధ్యకాలంలో చేసిన వీటన్నిటి మీద విచారణ చేసి మరి ఏదైతే కార్మికులకు అన్యాయం జరిగిందో మరి వారికి న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బిఎల్టీయు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉంది.